హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్యూటిఫుల్ మంగళసూత్రాన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం క్రిస్టల్ బీడ్స్ కావాలి. ఇవి నేను ఎక్కడ పర్చేస్ చేయలేదు. నా ఓల్డ్ మంగళసూత్ర తెగిపోతే అందులో ఉన్న క్రిస్టల్ బీడ్స్‌ని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. అవి వేస్ట్‌గా పోకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గేజ్ వైర్ కావాలి. నేను ఇక్కడ 0.4 గేజ్ వైర్ తీసుకుంటున్నాను. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. తర్వాత నీడిల్ తీసుకోవాలండి. నీడిల్ ఈ సైజు ఉండాలి. అంటే మీకు ఎంత రౌండ్ కావాలో అంత సైజు నీడిల్ తీసుకోవాలి. నీడిల్ కాకుండా ఇవి తయారు చేసే టూల్స్ కూడా ఉంటాయి. కానీ నా దగ్గర నీడిల్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను దాంతో యూజ్ చేస్తున్నాను. అంటే రౌండ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది ఇలా చుట్టుకుంటే. ఫస్ట్ గేజ్ వైర్‌తో ఒక సైడ్ ఇలా చుట్టుకున్న తర్వాత మనం బీడ్‌ని పెట్టి ఇటు సైడ్ కూడా చుట్టడానికి ఎంత పడుతుందో అంతవరకు కట్ చేసుకోవాలి. చూసారు కదా, రౌండ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది నీడిల్ యూజ్ చేస్తే. తర్వాత బీడ్ పెట్టుకొని ఇటు సైడ్ ఎలా అయితే చుట్టుకున్నామో అటు సైడ్ కూడా నీడిల్ని పెట్టుకొని అలాగే చుట్టుకోవాలి. ఇవి చిన్న బీడ్స్ కాబట్టి చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా ఓపిక కావాలి. అదే మనం పెద్ద బీడ్స్‌తో చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇలా బీడ్స్‌తో చాలా ఈజీగా మంచి మంచి మోడల్స్‌లో తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం అంటే బయట కస్టమైజ్ చేపిస్తే సింగిల్ లైన్ 200 రూపీస్ చూసాను నేను ఇది. అందుకే నేనే చేస్తున్నా. మనం కూర్చొని చేసుకుంటే ఒక 1 అవర్‌లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి బాగా ప్రెస్ చేసుకోండి, గుచ్చుకోకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గేజ్ వైర్‌ని ఆ హోల్‌లో నుంచి పెట్టండి. వన్ సైడ్ హోల్‌లో నుంచి పెట్టాలి. పెట్టి నీడిల్ పెట్టి సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే చుట్టుకున్నామో అలాగే చుట్టుకోవాలి. ఇదే కంటిన్యూ అవుతుంది మొత్తం అంతా కూడా. టూల్స్ యూజ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుందండి. ఎందుకంటే గేజ్ వైర్ ఏంటంటే షార్ప్‌గా ఉంటుంది కాబట్టి గుచ్చుకుంటుంది. టూల్స్‌తో చేయండి వీలైనంత వరకు. తర్వాత సేమ్ మళ్ళీ బీడ్ పెట్టుకొని మనం చుట్టుకోవడానికి ఎంత పడుతుందో అంతకి కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రాసెస్. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇదే మోడల్‌లో బీడ్స్‌తో కూడా లాంగ్ చైన్స్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్‌లో కూడా చూపిస్తాను. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వన్ సైడ్. సేమ్ ఇలాంటిదే ఇంకో చైన్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఇలా 2 చైన్స్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ లాకెట్ కోసం నేను లాకెట్ ఏం ప్రిపేర్ చేయడం లేదు. ఓల్డ్ లాకెట్ ఉంటుంది కదా, నా దగ్గర ఉన్న లాకెట్‌ని దీనికి నేను అటాచ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ బ్యాక్ కూడా సేమ్ అంటే గేజ్ వైర్‌తో పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ ఓల్డ్‌వి ఉన్నాయి కాబట్టి, అంటే ఓల్డ్ మంగళసూత్ర తెగిపోయింది కదా, దానివి ఉన్నాయి కాబట్టి దానివే నేను దీనికి యూజ్ చేస్తున్నాను. లేకపోతే మనం గేజ్ వైర్‌తో నార్మల్‌గా జంప్ రింగ్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం బ్యాంగిల్స్ చేసే కుందన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా లాకెట్స్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఇయర్ రింగ్స్ చేశాను, షార్ట్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. లాకెట్స్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ లాకెట్ కోసం ఇక్కడ నేను 0.8 గేజ్ వైర్‌ని కట్ చేస్తున్నాను. లాకెట్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మనం గేజ్ వైర్ 0.8 తీసుకోవాలి. ఈ లాకెట్ నా దగ్గర ఉన్న లాకెట్‌ని నేను యూజ్ చేస్తున్నాను. అలా కాకుండా కుందన్స్‌తో కూడా చాలా లాకెట్స్ చేసుకోవచ్చు. దీనికి 2 సైడ్స్ నేను రెడ్ కలర్ 0.4 క్రిస్టల్ బీడ్స్‌ని యూజ్ చేస్తున్నాను.
ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనం చుట్టేసుకొని మనం చైన్స్‌కి అటాచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. నేనిక్కడ 1 లైన్ చేస్తున్నాను. కావాలంటే మనం 2 లైన్స్ కూడా చేయొచ్చు. అంతే అండి. చాలా సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.